ఫ్రెండ్స్ వీడియో ఫుల్ చూడండి. ఇప్పుడు బుక్ చూడండి. ఓకే, ఇప్పుడు సాహో సీన్స్ చూడండి. మన ఆఫీస్లో కళాకారులు బాగా ఎక్కువే. Don't touch my belongings. చూశారు కదా, ఈ బుద్ధ విగ్రహం వచ్చేసి చైనా అండ్ నేపాల్ కి సంబంధించింది, అంటే ఓజీ మూవీకి సంబంధించింది. ఓకే, ఇంకా అక్కడ కనబడుతున్న ఓజీ అంటే ఓజాస్ గంభీర, ఇంకా తన పక్కన కనబడుతున్న చిన్నపాప వచ్చేసి తన కూతురు కదా. ఓకే, అక్కడ తను చిన్నపిల్ల కాబట్టి, ఓకే అక్కడ తన చిన్నపిల్ల కాబట్టి తన డాడీ అంటే ఓజీ చూపించిన సమయంలో ఆ బుక్ లో చిన్నపిల్లల బొమ్మలు మాత్రమే ఉన్నాయి. అందుకే తను చూసిన తర్వాత నవ్వేది. ఒకసారి మళ్ళీ బ్యాక్ వెళ్ళి చూడండి. ఓకే, ఇప్పుడు సాహో మూవీలో హీరోయిన్ ఉంటుంది కదా, ఆ హీరోయిన్ ఓజీ కూతురు. ఎందుకంటే ఓజీలో చిన్న పాప వాళ్ళ మదర్ చనిపోతుంది కదా, చనిపోతుంది కాబట్టి ఇప్పుడు సాహో మూవీలో ప్రభాస్ చూసే టయానికి ఆ బుక్ లోపల బుద్ధుని పక్కన ఒక డాడ్ అండ్ డాటర్ మాత్రమే ఉంటారు. అది ఎవరో కాదు, ఓజీ అండ్ ఓజీ వాళ్ళ కూతురు, అంటే సాహో మూవీలో హీరోయిన్. అంటే క్లియర్ గా చెప్పాలంటే ప్రభాస్ బుక్ చూసిన టయానికి ముగ్గురు ఉన్నారు కదా, మదర్, ఫాదర్ అండ్ డాటర్. వాళ్ళు లేకుండా ఇద్దరే ఎందుకున్నారంటే ఇప్పుడు ఓజీ మూవీ ముందుది కాబట్టి ఆ ఓజీ మూవీలో ఉన్న మదర్ అయితే చనిపోతుంది కదా. మూవీ చూసిన వాళ్ళకైతే అర్థం. ఓకే, మదర్ చనిపోతుంది కదా. ఇప్పుడు ఇద్దరే కాబట్టి ఆ బుక్ లో ఇద్దరు మాత్రమే ఉన్నారు. జాగ్రత్తగా వినండి. ఐ థింక్ సాహోకి ఓజీకి ఉన్న లింక్ ఆ బుక్కే నేను అనుకుంటున్నా. నా థియరీ ప్రకారం రైట్ అయితే మీరైతే కామెంట్ చేయండి. ఒకవేళ మీరు అదే అనుకుంటున్నట్టయితే ఇప్పుడు దాకా తెలియని వాళ్ళైతే కామెంట్ చేయండి. వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. ఇంకా వీడియో అయితే షేర్ చేయండి. ఇంకా కామెంట్ అయితే చేయండి. నేను తప్పు మాట్లాడుంటే, ఒకవేళ నేను కరెక్టే మాట్లాడినట్టయితే మీకు అనిపించింది అయితే కామెంట్ అయితే చేయండి. ఇప్పటిదాకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా లైక్ చేయని వాళ్ళు కూడా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయని వాళ్ళు ఉంటే షేర్ చేయండి. థ్యాంక్ యూ.